మాట్లాడితే చాలు ఆంధ్ర కేసరి డైలాగులు వల్లవేస్తుంటాడు. భగత్ సింగ్ స్ఫూర్తి అంటాడు. ఆంధ్ర చెగువేరా నేనే అంటాడు. తీరా బరిలోకి దిగవయ్యా మగడా అంటే అబ్బే ఓడిపోతానన్న భయం అంటాడు. నడిపించే నాయకుడికి ఉండాల్సిన లక్షణాలేనా ఇవి అని పవన్ పై జన సైనికులే దుమ్మెత్తిపోస్తున్న పరిస్థితి నెలకొంది. అప్పుడెప్పుడు 7 సిద్ధాంతాలను నమ్ముకుని రాజకీయాలు చేస్తానని జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రగల్భాలు పలికినట్టు గుర్తు. ఆయన మాటలకు చేతులకు అసలు సంబంధమే ఉండదు. తాను విశ్వమానవుడినని, కులాలు మతాలకు అతీతమని పదే పదే చెప్తుంటాడు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కులాలు మతాల పేరుతో సమాజాన్ని విచ్ఛిన్నం చేస్తున్నారని, జాగ్రత్తగా ఉండాలని కూడా ఆయన హెచ్చరించడం తెలిసిందే. ఇన్నేసి నీతులు చెప్పిన పవన్ కళ్యాణ్ చివరికి ఏ ప్రాతిపదికన రాజకీయాలు చేస్తున్నారంటే కేవలం కులమే. అంతెందుకు తాను పోటీ చేసే స్థానంపై కూడా ఆచితూచి అడుగులేస్తున్నారు. తన సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న నియోజకవర్గంపై సర్వేలు చేయించుకుని మరీ బరిలో దిగుతున్నారని సమాచారం. ఇంతకాలం భీమవరంలో పోటీ చేసేందుకు ఆసక్తి చూపిన పవన్ ఇప్పుడు అక్కడి నుంచి మరో చోటికి మకాం మార్చుకున్నారని తెలిసిందే. కాకినాడ జిల్లా పిఠాపురం నుంచి పోటీ చేసేందుకు పవన్ నిర్ణయించారని సమాచారం. దీనికి ప్రధాన కారణం పిఠాపురం నియోజకవర్గంలో కాపుల ఓట్లు 90,000కు పైగా ఉండడం. అంటే సగం ఓటర్లు కాపులే అని పవన్ గుర్తించారు. దీంతో పిఠాపురంలో అయితే గెలుపు సునాయాసమని ఆయన నమ్ముతున్నారు. గతంలో భీమవరం నుంచి పోటీ చేసి వైసీపీ అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్ చేతిలో ఓటమి పాలయ్యారు. ఈ దఫా అక్కడి నుంచి పోటీ చేసినా గెలిచే అవకాశాలుండేవని పలువురు అంటున్నారు. కానీ పవన్ కే నమ్మకం కుదరలేదు. ఎందుకంటే వైసీపీ అభ్యర్థి గ్రంథి కూడా కాపు సామాజిక వర్గానికి చెందిన నేతే. కాపుల్లో ఆయనకు బలమైన పట్టుంది. అంతేకాదు భీమవరంలో పోటీ చేస్తే క్షత్రియులు, ఇతర సామాజిక వర్గాలు తనకు వ్యతిరేకంగా ఓటు వేస్తాయని పవన్ భయపడినట్టు తెలుస్తోంది. ఈసారి ఎన్నిక రాజకీయంగా తనకు చావు బతుకుల సమస్య కావడంతో భీమవరంలో ప్రయోగానికి పవన్ జంకారు. భీమవరం కంటే సురక్షితమైన సీటు కూడా ఆయనే అన్వేషించారు. పిఠాపురం కంటే గెలుపుపై నమ్మకం కలిగించే నియోజకవర్గం పవన్ కు కనిపించలేదు. ఇక్కడ అత్యధికంగా కాపులుండడంతో వారిపై గెలుపు భారాన్ని వేసి పోటీ చేయాలనే పవన్ నిర్ణయించినట్లు జనసేన వర్గాలు చెప్తున్నాయి.